గైడ్ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన జీవితంలో ఎలా జీవించాలనేది దేవుడు మనకి చెప్తాడు. ఎప్పుడంటే కొన్నిసార్లు మనకి తెలుసో తెలియక మనం నష్టపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఎవరు కూడా మనకి గైడ్ చేసేవారు లేక, ఎవరు మనకి మంచి చెడు చెప్పేవారు లేక జీవితం నష్టమైపోతూ ఉంటది. అయితే నీతిగా జీవితే మనకే కాదు ఉపయోగము, మన పిల్లలకి కూడా ఉపయోగం. నీతిగా జీవితే దేవుడు మనల్ని విడిచిపెట్టడం కాదు, మనకి గైడ్ చేయడం కాదు, మనకి ఉద్దేశం చెప్పడం కాదు, మనల్ని నడిపించడం కాదు, కానీ మన పిల్లల్ని కూడా నెక్స్ట్ జనరేషన్ ని కూడా నీతిమంతులుగా తీర్చబడటమే నిజమైన కృష్ణ. ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే అది. ఆయన జన్మించిన ఉద్దేశమే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మనం ఏసైని వదిలిపెట్టినప్పటికీ క్రిస్మస్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. సిహెచ్ అనే దాని గురించి మనం మాట్లాడాము. ఆర్ అనే అక్షరంతో ఇంకొకటి మనం చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన జన్మించిన ఉద్దేశం ఏంటి అంటే మనల్ని పిలవడం కొరకే యేసు ప్రభువారు జన్మించారు. యేసు ప్రభువారు ఎవరిని పిలుస్తున్నారంటే పాపులను పిలుస్తున్నాడు, కానీ నీతిమంతులను కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. అంటే అందరూ కూడా పాపం చేస్తూ వచ్చారు. ఈ పాపులను దేవుడు పిలవడానికి వచ్చాడు. ఈ పాపులను నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభువారు జన్మించారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఎలాగో నీతిమంతులుగా తీర్చబడతాము అని అంటే, యేసు ప్రభువారు రక్తములో మనం కడగబడటం ద్వారా మన ప్రతి పాపమును ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంతో కడగబడటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. అంటే యేసు ప్రభువారు జన్మించిన ఉద్దేశము మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. నీతిమంతులుగా తీర్చబడితే మనకు వచ్చే లాభం ఏంటి? మనం ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, మనము ఉగ్రత నుంచి తప్పించబడటానికి నీతిమంతులుగా తీర్చబడాలి. అంటే యేసు ప్రభువారు 2వ రాకడలో వచ్చినప్పుడు పవిత్రులను, నీతిమంతులను, యేసు ప్రభువారి కొరకు నిలబడిన వారిని, పరిశుద్ధంగా జీవించిన వారిని ఆయన కొనిపోతారు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ఇంకా మనం బైబిల్లో మనము రక్షణ పొందిన తర్వాత, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిమంతులుగా జీవిస్తూనే ఉండాలి. నీతిమంతులుగా జీవించిన వారికి కలిగే 3 ఆశీర్వాదాలు ఏంటో మనం ఈ రోజు చూద్దాము. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. యేసు ప్రభువారు మనల్ని మహిమపరచడం కొరకై మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ నీతిమంతులుగా తీర్చబడటం కూడా ఆయనే చేస్తాడు. ఆయన రక్తం వల్ల మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మొదటిగా ఆయన మనల్ని గ్లోరిఫై చేస్తాడు, మనల్ని మహిమపరుస్తాడు. ఫర్ us to glorify we have to be righteous. మనము నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఆయన మనల్ని మహిమపరుస్తాడు. అంటే నీతిమంతులు దేవుని కార్యములు జరిగిస్తారు, నీతిమంతులు ధర్మశాస్త్రం అనుసరిస్తారు, నీతిమంతులు దేవుని చెప్పిన మాటను వింటారు. కాబట్టి ఆయన మనల్ని మహిమపరుస్తాడు. అందుకే బైబిల్లో ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆయన మనకు మహిమ ఇవ్వాలి అనుకున్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని సృష్టించాడు, వారిని అక్కడ పెట్టి ఏదైనా తోటలో జీవించమని చెప్పినప్పుడు వారు ఏదైనా తోటలో చేసిన పాపమును బట్టి, దేవుని మాట వినకపోవడం బట్టి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతూ వచ్చారు. ఆ మహిమను మరలా మనకి ఇవ్వడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మనకి ఆయన మహిమ ఇస్తున్నాడు. ఆయన మహిమను మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు నీతిమంతులుగానే జీవించమని ఎందుకు కోరుతున్నాడు అని అంటే, రెండవదిగా కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. యెహోవా ఎవరిని దృష్టిస్తున్నాడు, ఆయన ఎవరిని చూస్తున్నాడు అని అంటే, ఎవరి మీద ఆయన శ్రద్ధ పెడుతున్నాడు అని అంటే నీతిమంతులను చూస్తున్నాడు, నీతిమంతులను దృష్టిస్తున్నాడు. సరే, దేవుని దృష్టి మన మీద ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనంలో, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ గైడ్ యు. దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన జీవితంలో ఎలా జీవించాలనేది దేవుడు మనకి చెప్తాడు. ఎప్పుడంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు. ఆయన దృష్టి ఉంచడం ద్వారా మన జీవితంలో ఎలా జీవించాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. కొన్నిసార్లు మనకి తెలుసో తెలియకో మనం నష్టపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఎవ్వరూ కూడా మనల్ని గైడ్ చేసేవారు లేక, ఎవరో మనకి మంచి చెడు చెప్పేవారు లేక జీవితం నష్టమైపోతూ ఉంటది.
అయితే నీతిమంతులుగా జీవిస్తే, దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఆయనే మనకు ఆలోచన చెప్తాడు. హీ విల్ గైడ్ అస్. ఆయనే మనల్ని గైడ్ చేస్తాడు. ఒక్కసారి ఏసే మనకు ఆలోచన చెప్తే, ఏసే మనల్ని గైడ్ చేస్తే మనం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయ జీవితంలో ఎలాగ జీవించాలి, ఈ లోకంలో ఉన్న పాపంలో మనం పరిశుద్ధులుగా ఎలా జీవించాలి, లోకంలో ఎలా నడుచుకోవాలి, మనము ఎలాగా మన జీవితాన్ని దేవునిలో మనం ఎలాగ మన జీవితాన్ని గడపాలి అనే విషయాలన్నీ కూడా దేవుడు దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తాడు. ఇంగ్లీష్ లో హీ విల్ గైడ్ యూ అని ఉంది. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనకి ఎలా చెయ్యాలి అనే దాని గురించి వివరంగా ఆయన మనకి చెప్తాడు. తద్వారా మన జీవితంలో మనము నష్టపోయే సందర్భాలు మన జీవితంలో ఉండవు. చాలా సార్లు మన ఆలోచన బట్టి, మనము తీసుకునే నిర్ణయాల్ని బట్టి మనము సఫర్ అవుతూ ఉంటాము. మన చుట్టుపక్కల వారు కూడా సఫర్ అవుతూ ఉంటారు. చాలా సార్లు మనం చేసే పనుల్ని బట్టి మనము ఎన్నో కష్టాలు అనుభవించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి సంవత్సరంలో. అయితే ఇప్పటికైనా కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు మనము వేడుకుందాం. దేవుని యొక్క ఉపదేశము కొరకు, దేవుడు మనల్ని నడిపించాలని, దేవుడు మనల్ని గైడ్ చేయాలని మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మూడవదిగా నీతిమంతులుగా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి, మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అని అంటే, కీర్తనలు 37:25 నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను ఇప్పుడు ముసలివాడను, కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీతిమంతుల పిల్లలు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. మనము నీతిగా జీవిస్తే మనకే కాదు ఉపయోగము, మన పిల్లలకి కూడా ఉపయోగం. నీతిగా జీవిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడం కాదు, మనకి గైడ్ చేయడం కాదు, మనకి ఉద్దేశం చెప్పడం కాదు, మనల్ని నడిపించడం కాదు, కానీ మన పిల్లల్ని కూడా, నెక్స్ట్ జనరేషన్ ని కూడా దేవుడు నడిపిస్తాడు. నెక్స్ట్ జనరేషన్ ని కూడా ఆయన విడిచిపెట్టడు. నెక్స్ట్ జనరేషన్ ని కూడా ఆయన పోషిస్తాడు. భిక్షమెత్తుట చూడలేదు అంటే మూడోదిగా మనం ఏం చూస్తామంటే, హీ విల్ గార్డియన్ యువర్ చిల్డ్రన్. ఆయన నీ చిల్డ్రన్ కి కూడా ఒక గార్డియన్ గా ఉంటాడు. చాలా సార్లు తల్లిదండ్రులకు ఉండే బాధ ఏంటి అంటే, మేము పెద్దవారం అయిపోతున్నాము, పిల్లలు సెటిల్ అవ్వలేదు, పిల్లలు ఎవరు చూసుకుంటారు, పిల్లలు ఎలా బ్రతుకుతారు అని చాలా సార్లు తల్లిదండ్రులుగా ఉండే సహజమైన ఆలోచన ఇది. కానీ తల్లిదండ్రులు నీతిగా జీవిస్తే అంట, దేవుడు వారి సంతానాన్ని సంరక్షిస్తాడంట. వారి సంతానానికి ఒక గార్డియన్ గా ఉంటాడు. వారి సంతానము భిక్షమెత్తుట చూడరంట, వారి సంతానము దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి నీతిమంతుడిగా జీవిస్తే, నీతిమంతురాలుగా జీవిస్తే నీకే కాదు ప్రయోజనము, నీ ద్వారా నీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా ప్రయోజనం ఉంది. కాబట్టి మనము మన జీవితంలో నీతిమంతులుగా జీవించాలి. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే భూమి మీదకి వచ్చాడు. నీతిమంతులుగా తీర్చబడటమే కాదు, నీతిమంతులుగా కూడా మనము నడుచుకోవాలి. ఆయన వాక్యంలో అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి మన వలన ఇతరులకి కూడా ఉపయోగం. మనము నీతిగా జీవిస్తే ఇతరులకు కూడా ఉపయోగం కలుగుతుంది. యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. మూడంతల ఆశీర్వాదం. మనం నీతిమంతులుగా తీర్చబడితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, నీతిమంతులుగా నడుచుకుంటే మనకు వచ్చే మేలేంటి అని అంటే, మొదటిగా హీ విల్ గ్లోరిఫై అస్. ఆయన మనల్ని మహిమపరుస్తాడు. ఏ మహిమ అయితే ఆదాము అవ్వల ద్వారా కోల్పోతూ వచ్చామో ఆ మహిమనివ్వడానికి యేసే భూమి మీదకి వచ్చాడు. రెండోదిగా హీ విల్ గైడ్ అస్. మనం నీతిగా జీవిస్తే ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు. ఆ దృష్టి మనకు ఒక ఆలోచన చెప్తుంది. మన జీవితంలో సరైన మార్గంలో మనం నడవడానికి మనకి సహాయం చేస్తుంది. అందుకే యోబు అంటాడు, నేను పెట్టిన కాలెల్లా నేతిలో పడింది. ఎలాగా అనంటే, దేవుడు నీతిమంతుల వైపు దృష్టి ఉంచినప్పుడు మనం ఏది చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. మూడోదిగా హీ విల్ గార్డియన్ అవర్ చిల్డ్రన్. మన బిడ్డల్ని కూడా ఆయన సంరక్షిస్తాడు. మన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టడు. మన సంతానాన్ని, నెక్స్ట్ జనరేషన్ ని కూడా దేవుడు కాపాడుతాడు. దేన్ని బట్టి అంటే, తల్లిదండ్రుల నీతిని బట్టి పిల్లల్ని కూడా ఆయన పోషిస్తాడు, పిల్లల్ని కూడా ఆయన సంరక్షిస్తాడు, పిల్లల్ని కూడా ఆయన కాపాడుతాడు, పిల్లల్ని కూడా ఆయన విడిచిపెట్టడు, వారి పట్ల కూడా శ్రద్ధ వహిస్తాడు. కాబట్టి మూడంతల ఆశీర్వాదం మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఎలా తీర్చబడతామంటే, యేసు రక్తంలో మన ప్రతి పాపమును కడుక్కున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇంకా ఒకవేళ ఎవరైనా ఏసే రక్తంలో మీ పాపము కడుక్కోకుండా ఇంకా మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా వ్యర్థం. ఇదే నిజమైన క్రిస్మస్. నీతిమంతులుగా తీర్చబడటమే నిజమైన క్రిస్మస్. ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే అది. ఆయన జన్మించిన ఉద్దేశమే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి. ఇంకెవరైనా
యేసే రక్తంలో మీ పాపం కడుక్కోకపోతే, ఇంకెవరైనా పాపంలోనే జీవిస్తూ ఉంటే, ఇంకెవరైనా పాపంలోనే సంతోషిస్తూ ఉంటే, నేడే అనుకూలమైన సమయం. యేసే దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నా పాపంలో క్షమించండి, నేను ఒకప్పుడు పాప జీవితంలో జీవించాను, ఇప్పుడు నా పాపం నేను ఒప్పుకుంటున్నానని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచితే చాలు, యేసే నీ ప్రతి పాపమును కడిగివేసి ఆయన మరెన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వీపు వెనక వేసుకుంటాడు. నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా, నిన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఆయన తీర్చి ఆయన రాకడలో నువ్వు ఎత్తబడటానికి ఆయన సహాయం చేస్తాడు. యేసే నిన్ను పోషిస్తాడు, యేసే నిన్ను సంరక్షిస్తాడు. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మనం యేసేను వదిలిపెట్టినప్పటికీ ఇప్పటి నుంచైనా మనం నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తే యేసే మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము రక్షణ లేని వారు రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ సంవత్సరాలు ఎంతో మంది దాటిపోతూ వచ్చారు. మనం ఇంకా బ్రతుకున్నామంటే వారికంటే మనం గొప్పవారమని కాదు, కానీ ఇంకా మనం రక్షణ పొందలేదని దేవుడు మన పట్ల ఆలస్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము రక్షణ పొందాలి, యేసుని మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. అందుకొరకే ఆయన భూమి మీదకి వచ్చి కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వం పక్కన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజు యేసేకు నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే ఈ మూడంతల అనుభవంలోకి, ఈ మూడంతల ఆశీర్వాదము యేసే నీకు అనుగ్రహిస్తాడు.